ఈ విచారణకు రమ్మని పిలవటం పోలీసులు చేసినప్పుడు వెళ్ళి విచారణకు హాజరయ్యి మీరు చేసిన తప్ప ఒప్ప దాన్ని మీరు కరెక్ట్ చేసుకుంటారో చేసుకోరా అనేది అక్కడ తెలుసుకోవాలి. అలా కాకుండా ఈ హై డ్రామా అంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ యాక్టర్లు కూడా వీళ్ళే దాంట్లో. ఈ రోజున మనం కొత్తగా ఎవరిని ఎత్తుకోవాల్సిన పని లేదు. డైరెక్షన్ వాళ్లే, ప్రొడ్యూసర్లు వాళ్లే, దాంట్లో కథ, స్క్రీన్ ప్లే అన్నీ వాళ్ళేనమాట. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఇదిగో నేను వస్తున్నానని చెప్పేసి పోలీసు అంతా కూడా కలిసి ప్రయాణం చేయటం, కొంత దూరం తర్వాత ఈయన కారు మాయమైపోవటం, కొన్ని గంటల పాటు ఈ హైడ్రామా అక్కడ ప్లే చేశారు. దాంట్లో దివ్యల మాధురి ఎలా నటించారో కూడా అందరికీ తెలుసు, ఎందుకంటే ఈ మధ్య ఆవిడ సినిమాల్లో కూడా చేస్తుంది కదా. ఆ నటనా ప్రావీణ్యాన్ని చాలా చక్కగా అక్కడ ప్రదర్శించారని చెప్పుకోవాలి. జీవితంలో కూడా నటిస్తున్నారు, అదే జరుగుతుంది. మరి ఎంత దారుణమైన విషయం అంటే వీళ్ళు గతంలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, లేకపోతే అచ్చెన్నాయుడు గారి గురించి కానివ్వండి, ఎన్నో సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడిన ఈ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి మరి వాళ్ళు మేము ఎవరి జోలికి వెళ్ళమని చెప్తూనే మాట్లాడుతున్నారు.